మనందరికీ జీవితంలో ఏదో ఒక దశలో ఒక ప్రశ్న ఎదురవుతుంది కదా, అసలు ఈ జీవితానికి ఒక లోతైన అర్థముందా అని. ఈ విశ్లేషణలో మనం ఒక సాధకుని ప్రయాణాన్ని మొదలుపెడదాం. లలితా సహస్రనామంలోని అద్భుతమైన జ్ఞానాన్ని అన్వేషిస్తూ అది మానవ చైతన్యం గురించి మనకు ఏం చెబుతుందో తెలుసుకుందాం. మనలో చాలామందిమి జీవితంలో ఏదో ఒకదానికోసం వెతుకుతూనే ఉంటాం. ఏదో శాశ్వతంగా నిలిచిపోయే నిజం కోసం అన్వేషిస్తాం. అసలు ఈ అన్వేషణ ఏంటి? ప్రతి సాధకుణ్ణి ముందుకు నడిపించే ఆ ప్రాథమిక ప్రశ్న ఏంటి? దాని గురించే ఈ విశ్లేషణ. అయితే ఈ ప్రాచీన శ్లోకాలు ఒక అద్భుతమైన నిజాన్ని బయటపెడతాయి. మన గమ్యం మనం కనుగొనాల్సిన ప్రదేశం కాదు, అది మనం మేల్కొనాల్సిన ఒక చైతన్య స్థితి. అంటే ఒక లక్ష్యాన్ని చేరడం కాదు, మనం నిజంగా ఎవరో గ్రహించడమే అసలైన గమ్యం. ఒక్క క్షణం ఆలోచిద్దాం. జీవితంలో మనకు నిజంగా ఏం కావాలి? సత్యం, జ్ఞానం, ఆనందం. ఈ మూడు గొప్ప నిధుల కోసమే కదా మన తాపత్రయమంతా. అయితే ఇవెక్కడో బయట దొరికేవి కాదు, ఇవి ఆ దివ్యమాత యొక్క నిజస్వరూపమేనని ఇక్కడ చెబుతున్నారు. అంటే లలితాంబిక యొక్క అసలైన కరుణ అంటే ఇదే, ఒక అంతర్గత సామరస్య స్థితి. మన లోకలంతా ఒక సమతుల్యతలోకి, ఒక ఏకత్వంలోకి రావడం. ఇది ఆమె స్వభావమైన సామరస్య పరాయణ అనే నామానికి ప్రతిబింబం. అంటే సమతుల్యతలోనే ఆనందాన్ని పొందేది అని అర్థం. సరే, ఇప్పుడు మన ప్రయాణం కేవలం ఆధ్యాత్మిక పరిధిని దాటి ముందుకు వెళ్దాం. దైవత్వం అంటే ఏ దేవాలయంలోనో ప్రార్థనలలోనో బంధించబడింది కాదు. అది ప్రతి సృష్టిలోనూ, ప్రతి సౌందర్యంలోనూ ప్రవహిస్తూనే ఉంటుంది. దానిని ఎలా చూడాలి? ఆమె సాహిత్యం, సంగీతం, నృత్యం ఇలా అన్ని కళ్లకు ప్రాణం పోసే చైతన్యశక్తి. మనందరిలో ఉండే ఆ సృజనాత్మక నిప్పురవ్వ ఆమెనుంచే వస్తోంది. అందుకే ఆమె కళానిధి, రసజ్ఞ, రసశేవధి. ఇక్కడున్న అసలు రహస్యమిదే. కళలో టెక్నికల్ పర్ఫెక్షన్ కంటే కూడా దాని వెనక ఉన్న స్వచ్ఛమైన భావనే ముఖ్యం. ఎందుకంటే ఆత్మను తాకే రసమంటే ఏంటో, ఆ అసలైన భావాన్ని పూర్తిగా తెలిసింది ఆమె మాత్రమే. ఓకే, ఇప్పుడు మనం కొంచెం లోతైన విషయాల్లోకి వెళ్తున్నాం. అదే దైవిక వైరుధ్యం. ఈ శ్లోకాలు మనల్ని ఒక ఛాలెంజ్ చేస్తాయి. ఒకదానికొకటి వ్యతిరేకంగా కనిపించే శక్తులు ఒక సంపూర్ణ ఐక్యతలో ఎలా కలిసి ఉంటాయో చూడమంటాయి. ఆమెను రెండు విధాలుగా అనుభవించవచ్చు. ఒకటి మూర్త, అంటే మనం కళ్లతో చూడగలిగే విగ్రహ రూపంలో పూజించేది. రెండు అమూర్త, అంటే ఏ ఆకారానికి అందని సర్వవ్యాప్తమైన నిరాకార చైతన్యం. అంటే ఆమె రూపమూ ఆమె, నిరాకారమూ ఆమె. ఇది ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఆమె పాశాహస్త, అంటే అటాచ్మెంట్ అనే బంధాలను తన చేతిలో పట్టుకున్నది. అదే సమయంలో పాశాహంత్రి, అంటే ఆ బంధాలనే నాశనం చేసేది. అంటే బంధించేది ఆమె, విడిపించేది ఆమె. ఇదంతా ఆమె దైవలీల. కాబట్టి ఇక్కడ కీలకమైన విషయమేంటంటే, ఆమె కరుణ మనల్ని నిజంగా బంధించేది బయట కాదు, మన లోపల ఉన్న పాశాలైన అనురాగం, భయం, అహంకారం నుండి విడిపిస్తుంది. ఆ శక్తిని మనకు ప్రసాదిస్తుంది. సరే, ఈ మానసిక తాత్విక వైరుధ్యాల నుండి ఇప్పుడు మనం మన ఉనికికే మూలమైన శక్తివైపు పయనిద్దాం. అదే జీవశక్తి, సమస్త ఉనికిని నడిపించే ప్రాణశక్తి. మన ప్రాణశక్తి, మనం పీల్చే ప్రతి శ్వాస, ఇదంతా ఆమె ఇచ్చిన వరమే. ఒక్క క్షణం గమనిస్తే ఆమె ఎక్కడో దేవాలయంలోనే కాదు, మనలోనే, మన ప్రతి శ్వాసలోనూ జీవశక్తిగా ఉందని మనకు తెలుస్తుంది. ఇది మన ఆలోచనా దృక్పథంలో ఒక గొప్ప మార్పును తెస్తుంది. ఎలాగంటే, ఆమె బ్రహ్మజనని, అంటే సృష్టికర్తకే తల్లి. ఆమె ప్రసవిత్రి, అంటే సృష్టి మొత్తం పుట్టింది ఆమెనుంచే. మరి ఆ తర్వాత బహురూప, మన చుట్టూ కనిపించే ప్రతి రూపంలోనూ వ్యక్తమయ్యేది కూడా ఆమె. అంటే ఈ ప్రపంచం ఆమెకు వేరు కాదు, ఇదంతా ఆమె రూపాలతో అల్లిన ఒక అద్భుతమైన వస్త్రం. ఇక చివరగా మన ప్రయాణం మనల్ని ఒక అంతిమ వాగ్దానానికి తీసుకొస్తుంది. జీవితంలోని ప్రాథమిక భారాల నుండి ఉపశమనం, అన్ని దుఃఖాల నుండి విముక్తి, అలిసిన ఆత్మకు ఒక ఆశ్రయం. అన్నిటికన్నా పెద్ద వ్యాధి ఏదంటే అది మన శరీరానికి వచ్చేది కాదు, ఈ క్షణికమైన ప్రపంచం పట్ల మన ఆత్మ పెంచుకునే అనుబంధమేనని ఆధారం చెబుతోంది. దాన్ని భవరోగమంటారు. మరి ఆ వ్యాధికి దివ్య ఔషధం ఆమె. అందుకే ఆమె పేరు భవరోగఘ్ని. ప్రతి మనిషి జీవితంలో ఈ మూడు ఆందోళనలు ఉంటాయి: జనన భయం, మరణచింత మరియు వృద్ధాప్య బాధ. ఈ మూడు భారాలతో అలసిపోయిన వారికి
విశ్రాంతిని ఇచ్చేదిగా ఆమె పేరు పొందింది. ఆమె విశ్రాంతి దాయిని. ఈ మాట ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఈ ప్రపంచం అలసిపోయిన మన శరీరానికి ఒక పరుపు ఇవ్వగలదు, కాని అమ్మ అలసిపోయిన మన ఆత్మకు విశ్రాంతినిస్తుంది. అది కేవలం నిద్ర కాదు, అంతకు మించిన ఒక లోతైన ప్రగాఢమైన శాంతి. చివరగా ఈ ఆలోచన మన మొత్తం ప్రయాణాన్ని అందంగా సంగ్రహిస్తుంది. ఆమె అనుగ్రహాన్ని అనుభవించడానికి, అంతిమ స్వేచ్ఛను కనుగొనడానికి మనకు 3 మార్గాలను చూపిస్తుంది: జ్ఞానంగా ధ్యానించడం, ప్రేమగా పిలవడం, లేదా పూర్తిగా శరణాగతి చెయ్యడం. మరి ఈ ప్రయాణంలో ఏ మార్గం మనల్ని ఎక్కువగా ఆకర్షిస్తుంది?